టీఎన్డీసీఎల్ టౌన్ రూరల్ డివిజన్ల నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, పులివర్తి నానీలు సోమవారం ఉదయం ప్రారంభించారు. తిరుచానూరు రోడ్డులోని పాత భవనం ఆవరణంలోనే నూతన భవనాన్ని 2.8 కోట్లతో నిర్మించారు. ఈ భవనంలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడులోని కొన్ని ప్రాంతాల అధికారులు విధులు నిర్వహించనున్నారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఉమ్మడిగా శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ ప్రాంతం ట్విన్ సిటీస్ తరహాలో అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు లేకుండా అందించాలంటే కొత్త విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రజల నుంచి విద్యుత్ కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. కాగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ ప్రభుత్వం పెంచలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఆయన తెలిపారు. గతంలో 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయని ఆయన చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగం పెంపుదలకు ప్రజలు పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంతరాయాలు లేని విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఎస్సీ సురేంద్రబాబు మాట్లాడుతూ 24 గంటలు ప్రజల సేవలో ఉద్యోగులు ఈ నూతన భవనం నుంచి సేవలు అందిస్తారని చెప్పారు. స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతిలో 100 కోట్లతో అండర్ గ్రౌండ్ లో విద్యుత్ కేబుల్స్ వేసినట్లు ఆయన తెలిపారు. ప్రియా ఆసుపత్రి ఆవరణలో జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్ శాఖకు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో ఎవరైనా కేబుల్స్ వేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్, విద్యుత్ శాఖల నుంచి అనుమతి పొందాలని ఆయన స్పష్టం చేశారు. నగరం అందాన్ని దెబ్బతీస్తున్న కేబుల్స్ ను వెంటనే కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు తొలగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిజిఎం వరకుమార్, ఈఈ ఆపరేషన్ టౌన్ డివిజన్ చంద్రశేఖర్ రావు, ఈఈ రూరల్ చిన్న రెడ్డప్ప, కన్స్ట్రక్షన్ ఈఈ తిరుపతి బాలాజీ, తిరుపతి, చంద్రగిరికి చెందిన ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.